రైట్ ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ నాయకురాలు స్మిత గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఒకవైపు రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా విద్యార్థులను లాక్కెళ్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఈ మార్పు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు మొన్న లగచర్లలో ఆ భూముల మీద పడ్డాడు. ఇప్పుడు వికారాబాద్ మీద పడ్డాడు. సెంట్రల్ యూనివర్సిటీ మీద పడ్డాడు. ఈయన అసలు ఏమనుకుంటున్నాడు? ఈయన వచ్చిన తర్వాత భూములను అంతా ఆక్రమించాలని అనుకుంటున్నాడా? లేకపోతే ఏం దౌర్జన్యంగా ఇది చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు మొత్తము, వాళ్ళందరినీ లాక్కెళ్తున్నాడు బలవంతంగా. అంటే వాళ్ళు స్టూడెంట్స్ లాగా కనిపిస్తున్నారా, ఒక టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నారా? మరి ఏంటిది? ఉద్యమం ఉన్నప్పుడు అదే స్టూడెంట్స్ అందరూ ప్రయత్నం చేసి అంతే తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మార్పు కావాలని వాళ్ళు కోరుకున్నప్పుడు, మా కేసీఆర్ బాబు గారు ఉన్నప్పుడు ఇవన్నీ అందరికీ సపోర్ట్గా నిలబడ్డాడు. ఆయన నిరాహార దీక్ష చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణను తీసుకొచ్చిన మా బాబు గారిని ఈరోజు ఇంత సతాయించడంలో అది న్యాయం కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ప్రజాపాలన చేస్తామని అన్నారు. ఏం పాలన చేస్తున్నాడు? ఇవన్నీ భూములు ఆక్రమించారు. ఇది కాదండి, ప్రజాపాలన ఎందుకైంది? ఇది దొంగతనంగా అంటే దౌర్జన్యంగా గుంజుకుంటున్నాడు కదా. ఇప్పుడు వికారాబాద్, లగచర్ల, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నిటి మీద ఎందుకు పడుతున్నాడు? ఇప్పుడు దాంట్లో పచ్చని పొల్యూషన్ అంతా చెట్లను కొట్టేస్తే చేస్తే ఇప్పుడు మేమంతా ఎట్లా బ్రతకాల? హైదరాబాద్ డెవలప్ చేస్తా అంటుంది కదా. ఏం చేస్తాడండి ఆయన? ఏం చేస్తాడు? ఇప్పటి వరకు వచ్చిన 15 నెలలు 16 నెలల్లో ఏం డెవలప్మెంట్ చేసిండు? ఎవరికి ఒక డెవలప్మెంట్ చేయలేదు. హైడ్రా అని చెప్పేసి ఇల్లులు గుంజుకుంటున్నాడు. నాల మీద అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినదే కదండి. ఇప్పుడు నాల మీద కట్టుకున్నారు, నాల మీద ఉన్నది తీసేస్తామా అంటున్నారు. మళ్ళీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చిందే కదా, ఆ గవర్నమెంట్ ఇచ్చిందే కదా. మరి ఇచ్చినప్పుడు అప్పుడు నడిచిన గవర్నమెంట్ పర్మిషన్స్ ఇప్పుడు ఎందుకు నడుస్తలేవు? అవునా? ఇవన్నీ అసలు ఈయన ఎందుకు పడుతున్నాడో మాకు అర్థమవుతలేదు. ఈయనను తెచ్చుకున్నందుకు ప్రజలని మొత్తము సర్వనాశనం పట్టిస్తున్నాడు. ఇప్పుడు కష్టపడి ఇప్పుడు కూలో అడవిని నాశనం కొట్టేసి కొత్త కంపెనీలు తీసుకొస్తా అంటున్నారు. దీంట్లో ఏం చెప్తారు? ఏం కంపెనీ చేస్తాడండి? అది ఆయన చేసుకోండి. ఇంకా ఎలక్ట్రిక్ మోటార్స్ తీసుకొస్తా అంటున్నారు. ఎలక్ట్రిక్ మోటార్స్ దేనికండి? మాకు పచ్చని ఈ చెట్లను మేము పెట్టుకున్నాము. ఎందుకు పెట్టుకున్నాము? మాకు ఆరోగ్యం మంచిగా ఉండాలనే కదా. ఇప్పుడు ఇవన్నీ తెచ్చి ఇప్పుడు ఎలక్ట్రిక్ది తీసుకొచ్చి కంపెనీ పెట్టి ఏమి ఉద్ధరించడానికి? ఏం ఉద్ధరిస్తాడు? డెవలప్మెంట్ అడ్డుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా? మేము అడ్డుకుంటామండి, కంపల్సరీ అడ్డుకుంటాం. ఎందుకంటే మా ఆరోగ్యాలు మాకు మంచిగా ఉండాలి. అదే మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ అలాంటివి చేస్తే మాత్రం మేము ఊరుకునేది అయితే లేదు. రెడ్డి ఏం చెప్తారు మరి? రేవంత్ రెడ్డికి ఒకవైపు ఇటు ఊయిలో కావచ్చు, అటు సెంట్రల్ యూనివర్సిటీ పదే విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? విద్యార్థులని మీరు ఎట్లయితే గుంజుకొని వెళ్తున్నారో అదైతే న్యాయం కాదు. వాళ్ళు మీ మీద నిలబడి ఇప్పుడు వాళ్ళు కూడా ఓట్లు వేసిండ్రు కదా, మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకుపోతున్నారు? వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టా? లేకపోతే నేను సంపాదనకి వచ్చిందా? లేకపోతే మిమ్మల్ని మీ దౌర్జన్యం ఏమన్నా చేస్తున్నారా? వాళ్ళు కష్టపడి చదువుకొని వచ్చిన విద్యార్థులని మీరు ఇట్లా తీసుకుపోవడం అయితే న్యాయం కాదు కదా. వాళ్ళని తీసుకపోతే అయితే మేము కూడా ఊరుకోమండి, మేము కూడా సపోర్ట్గా నిలబడతాం విద్యార్థులకి అందరికీ. ఏంటి ఒకవైపు ఊయిలో జరుగుతున్న నిరసన ధర్నాలకు వ్యతిరేకంగా ఇక్కడ సర్కులర్ జారీ చేసి, మరోవైపు ఎస్సీలో కూడా అటు ప్రభుత్వం 400 ఎకరాలు అమ్ముతుందని చెప్పేసి ఒక వార్త సర్కులేట్ అయితే ఇలా చూస్తారు వీటన్నిటి? ఇది చాలా దారుణం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఏంటంటే, వాళ్ళ అమ్మనో వాళ్ళ భార్యనో లేకపోతే వాళ్ళ బిడ్డలనో ఇలా అన్నారు, అలా అన్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్టు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని చెప్పేసి ప్రశ్నించాడు. చాలా గొప్పగా మాట్లాడిందని చెప్పేసి అనుకున్నాం. ఈ రేవంత్ రెడ్డికి నిన్న హెచ్సిలో 400 భూములను మీరు తీసుకోవద్దు, మా యూనివర్సిటీ భూములు మాకు కావాలి, రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి, ఈ భూములు విద్యను అభివృద్ధి చేయడం కోసం కావాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులను బయటకు వచ్చి కొట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకుపోయిన పోలీసులు వాళ్ళ బట్టలు చించేసిరు. చాలా దుర్మార్గంగా వ్యవహరించిన స్థితి ఆడవాళ్ళుగా ఆయనకు కనపడలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అసలు యూనివర్సిటీ భూములు అనేవి భవిష్యత్ తరాలకు ఉపయోగించుకోవాల్సినటువంటి భూములు. ప్రభుత్వానికి ఎట్లాంటి అవకాశం కూడా ఆ భూముల్ని అమ్మడానికి లేదు, వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. అదేవిధంగా ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భూమి అని చెప్పేసి అటు పొన్నం ప్రభాకర్ చెప్తున్న మాటలు కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలు కావచ్చు, పచ్చి అబద్ధాలు. ఈ పచ్చి అబద్ధాలకు అనేక కారణాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు ఇచ్చిరు, పచ్చి అబద్ధాలు ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలే. 420 హామీలు ఇచ్చిరు, పచ్చి అబద్ధాలు ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా మొత్తం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఇవాళ వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి
బయటపడడం కోసం ఇవాళ యూనివర్సిటీ భూముల మీద కన్నేసారు. ఓన్లీ హెచ్సిఏ కాదు, భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద కూడా కన్నేస్తున్నాడు. దానికి ప్రధానమైన కారణము ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎలాంటి నిరసనలు తెలియచేయొద్దు అని చెప్పేసి 20 రోజుల క్రితం ఇచ్చినటువంటి సర్క్యులరే ఇవాళ మనకు కనపడుతున్నటువంటి అంశం. అంటే యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో భూములకు సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం చాలా ఎత్తుగడలేస్తున్నాడు. కానీ ఉద్యమాలు మాత్రం ఆగవు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. రైట్, ఒకవైపు ఎస్సీలో పోలీస్ నిర్బంధాలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఓయూలో కూడా అదే విధానం కొనసాగుతుంది. ప్రభుత్వం వచ్చిన 15 నెలల నుంచి కంటిన్యూగా పోలీసులలో నిర్బంధంలో విద్యార్థులంతా కొనసాగుతుంది కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే రాష్ట్రంలో పోలీసు వాళ్ళు కేవలం ఇట్లాంటి వాటికే యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రాష్ట్రంలో చాలా క్రైమ్ రేట్స్ జరుగుతున్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. అయినా కూడా పోలీసులు వాటి మీద దృష్టి సాధించకుండా కేవలం చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజల మీద కానీ విద్యార్థుల మీద కానివ్వండి, అది కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చండి, వాళ్ళని అన్యాయంగా వాళ్ళని రోడ్ పాలు చేస్తున్నారనే ఉద్దేశంతో రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ మీద అమానుషంగా పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అంటే ఆ మనిషి ఎవరు, మహిళనా కాదా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు కూడా పోలీసు వాళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు. గత 10 సంవత్సరాల PRS ప్రభుత్వ హయాంలో కూడా పోలీసు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ప్రజలతోని డిస్కస్ చేస్తుండే, ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి వైఖరి ఎట్లుందో పోలీసు వాళ్ళ వైఖరి కూడా అట్లానే కనిపిస్తుంది. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంతా కూడా మనకి కనిపించట్లేదు, కేవలం ఇది మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, కేవలం ప్రొటెస్ట్ మాత్రమే. ఇక్కడ క్రైమ్ జరగట్లేదు, ఎవరు కూడా కొట్టుకుంటలేదు, ఎవరు కూడా దాడులు చేస్తలేరు. కేవలం వాళ్ళు ఏదైతే దౌర్జన్యంగా భూమిని లాక్కుంటున్నారో, వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారో, వాళ్ళని సతాయించే ప్రయత్నం చేస్తున్నారో దానికి నిరసనగా విద్యార్థి విభాగాలు అందరూ వచ్చి వాళ్ళ వాయిస్ని వినిపిస్తుంటే కూడా వాళ్ళ వాయిస్ని నొక్కేయాలనే ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పండి, రాష్ట్రంలో విద్యార్థుల పట్ల జరుగుతున్న ఇలాంటి మన పోలీసులు దౌర్జన్యంగా తీసుకుపోయి అరెస్టులు చేస్తున్నారు. ఒక విద్యార్థి నాయకుడిగా ఎట్లా అనిపిస్తుంది? గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాళ్ళు ఆ అనుభవం ఎదురైంది, ఇప్పుడు మళ్ళీ అట్లాంటి అనుభవాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇది ప్రజాపాలన పేరు మీద అత్యంత దుర్మార్గమైనటువంటి పాలన, ప్రజల్ని వీక్షించేటటువంటి రాక్షస పాలన జరుగుతుందనేది ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. మొన్న కొన్ని రోజుల క్రితం గత నెల 13వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో నియంతృత్వ ధోరణి కనబడే విధంగా యాజిటివ్ ఎట్లయినా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థుల వాయిస్ గొంతు నొక్కివేయాలని చెప్పేసి వీసీ నియంతృత్వం అనేటువంటి సర్క్యులర్ని రిలీజ్ చేశారు. మొన్నటి దాకా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చిందనే దాని మీదే మేము అందరం కూడా అభిప్రాయపడ్డాం. కానీ గత నెల 13వ తారీఖు నుండి వచ్చిన సర్క్యులర్ మీద ఇంత మట్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ వాళ్ళు దీని మీద స్పందించలేదు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెసే చేసింది అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. అయితే ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు స్పందించలేరు మీరు అంటారు, కానీ ఇక్కడ NSU నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది VCA కావాలని ఇట్లాంటి సర్క్యులర్ తీసుకొచ్చిండు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇట్లాంటి సర్క్యులర్ తీసుకొస్తుంది అంటారు. దీనిపైన ఏం చెప్తారు? నిజంగా ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు, ప్రభుత్వంలో దీని ప్రమేయం లేనప్పుడు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇన్వాల్వ్ అయ్యి ఇది మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడాలి. కానీ అది కాదని చెప్పేసి ఈరోజు ఒక రీజాయింట్ తీసుకొచ్చి దాన్ని సర్క్యులర్ ఏమో అఫీషియల్గా జియో నెంబర్ వేసి ఇస్తారు, రీజాయింట్ ఏమో మామూలుగా నార్మల్ లెటర్ రాసి వాట్సాప్ మెసేజ్ పెట్టిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి నిజంగా ప్రమేయం లేనప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ ఏం చేయాలి, మళ్ళీ జియో నెంబర్ వేసి సర్క్యులర్ వేసి అఫీషియల్ ఏదైతుందో దాని మీద రిలీజ్ చేసి ఇట్లాంటి నిరసనలు ఏదైతున్నాయో, ధర్నాలు అవుతుందో, విద్యార్థుల యొక్క వాయిస్ను గొంతును నులిమే ప్రక్రియకి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము తప్పనిసరిగా దీన్ని వాపసు తీసుకోమని చెప్పేసి వైస్ ఛాన్సలర్కి చెప్తున్నామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరో వాళ్ళు మాట్లాడాలి. కానీ అవి మాత్రం ఏం చేయలేదు. ఈరోజు వాళ్ళు కేవలం ఏం చేస్తున్నారంటే ఈరోజు రియల్ ఎస్టేట్ దందాలా చేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలుగా ఈరోజు భూమిని ఆక్యుపై చేసి 18,000 కోట్ల రూపాయల దాకా దండుకునే ప్రయత్నానికి ఈరోజు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రజాపాలన రియల్ ఎస్టేట్ దందాలాగా నడుస్తుంది అనేటువంటి చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఈరోజు ఎంతైతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడారో ఈరోజు తెలంగాణలో ప్రజల ఆస్తులు కావచ్చు, తెలంగాణ సర్వస్వాన్ని సంపదని కోల్పోతున్నప్పుడు తప్పనిసరిగా అదే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి విద్యార్థులుగా తెలంగాణ సమాజం మొత్తం కూడా తప్పనిసరిగా తిరిగి కొట్లాడుతున్న విషయాన్ని మీరు గ్రహించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘ నాయకులుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.